అది ఇండోర్‌లోని ద్వారకాపురి ఏరియా. ఈ ఫుటేజ్‌లో మీకిక్కడ కనిపిస్తున్న అమ్మాయి, అబ్బాయి బయటికి చూడ్డానికి సాధారణంగానే నడిచి వెళ్ళే జంటలాగా మనకు కనిపిస్తున్నారు. అసలు కథ అక్కడే మొదలైంది. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన సొంత మొబైల్ నంబర్ ఉపయోగించి తన కాలేజ్ గ్రూపుల్లోనూ, తన వాట్సాప్ స్టేటస్‌లోనూ ఆ అబ్బాయితో ఉన్న ప్రైవేట్ వీడియోలని పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వీడియోలన్నిట్లోనూ అబ్బాయి బ్లర్‌గా కనిపిస్తున్నాడు. ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అవి అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగిన ప్రైవేట్ మూమెంట్స్ అని క్లియర్‌గా అర్థమైంది. అంతేకాకుండా ఆ వీడియోస్ గురించి తెలిసిన వెంటనే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అయితే పూర్తిగా అలర్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి, అలానే బంధువులకి, పరిచయస్తులకు కాల్ చేసి చెప్పడం స్టార్ట్ చేశారు. మీ అమ్మాయి ఇలాంటి ప్రైవేట్ వీడియోస్‌ని, ఫోటోస్‌ని షేర్ చేస్తుంది. అమ్మాయికి ఒంట్లో బానే ఉందా? లేదా ఏమైనా మానసిక సమస్య వచ్చిందా? కొంతమందైతే మొహం మీద అనడమే స్టార్ట్ చేశారు. మీ అమ్మాయి పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది అని. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర లేదు. తల్లిదండ్రులు కూడా విషయం తెలిసిన వెంటనే అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని కంగారు పడ్డారు. అమ్మాయిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే కుదరట్లేదు. దాంతో కొంత సమయం తర్వాత ఇంక చేసేదేం లేక వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్‌కెళ్ళేసి కంప్లెయింట్ అయితే నమోదు చేశారు. సుమారు 2, 3 రోజుల తర్వాత అసలు నిజం బయటకొచ్చింది. ఆ నిజం ఎంత దారుణంగా ఉంటుందంటే, మొదట మీరు విన్న వీడియోల విషయం జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. తర్వాత జరిగింది మాత్రం దానికంటే 10 రెట్లు దారుణం. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, లవ్‌లో ఉన్న ఏ వ్యక్తికైనా తన పార్ట్నర్ అంటే భయమేసేంతలా. ఇండోర్‌లో నివసించే ఒక చిన్న కుటుంబం. వాళ్ళకిద్దరు అమ్మాయిలు. అందులో పెద్దమ్మాయికి 2024లో ఇండోర్‌లో ఉండే ఒక కాలేజ్‌లో ఎంబీఏ చదివేందుకు అడ్మిట్ అయితే వచ్చింది. దాంతో వాళ్ళు ఆ అమ్మాయిని ఆ కాలేజ్‌లో జాయిన్ చేశారు. కాలేజ్ అన్నాక అబ్బాయిలు గూడా ఉంటారు. సో, ఆమెకు పీయూష్ అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. పీయూష్ ఆ అమ్మాయి ఇద్దరూ ఒకే క్లాస్‌లో చదివేవాళ్ళు. మొదట ఇద్దరు స్నేహంగానే ఉండేవారు. కానీ కొంతకాలానికి ఆ స్నేహం బలపడి ప్రేమగా మారింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం. అలానే రిలేషన్‌షిప్ సీరియస్‌గా వెళ్తుండేసరికి వాళ్ళు ఇళ్లలో చెప్పేసారనమాట. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. ఎందుకంటే పీయూష్ మంచివాడు. అలానే చూడ్డానికి బావుంటాడు. ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ అండ్ బాగా చదువుకున్నాడు. దాంతో వాళ్ళు అంగీకరించేశారు. కానీ పీయూష్ వాళ్ళ ఫాదర్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. పీయూష్ మాత్రం అంతా ఏం కాదు, సెట్ అయిపోయిద్ది కొంతకాలానికి అని హోప్స్‌తోనే ఉన్నాడు. కాలం గడుస్తూ వచ్చింది. అది ఫిబ్రవరి 10థ్, 2026. ఆ రోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మాయి తన బర్త్ సర్టిఫికేట్‌లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని, అలానే తన పేరులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ సరిచేసుకోవాలని జెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్తే, వాళ్ళ తండ్రి ఉదయాన్నే లేచి ఆమెను సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి, తనకి పనుండేసరికి తిరిగి తన షాప్‌కి వెళ్ళిపోతాడు. అలానే అమ్మాయి పనయిపోయిన తర్వాత ఇంటికొస్తుందని భావిస్తారు ఫ్యామిలీ అంతా. ఈవినింగ్ 5 అవుతుంది. అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోయేసరికి తండ్రి కంగారుగా తన చిన్న కూతురికేమైనా తెలుసేమోనని జెప్పేసి తననడగడానికి వెళ్తాడనమాట. అవును నాన్న, అక్క నాకు ముందుగానే చెప్పింది. ఈవినింగ్ ఫ్రెండ్స్‌తో బర్త్‌డే పార్టీకి వెళ్తాను. దానివల్ల లేట్ అవుద్దేమో. 11:00కల్లా ఇంటికొచ్చేస్తానని నాకు చెప్పింది అని చెప్పేసరికి, ఎలాగూ తనకి కాలేజీలో ఫ్రెండ్స్ ఎక్కువే అనే విషయం తెలుసు. అలాగే పీయూష్ గురించి ఇంట్లో తెలుసు కాబట్టి, ఈ విషయం గురించి ఎక్కువగా కంగారు పడలేదు. రాత్రి సుమారు 10:30 అవుతుంది. చెల్లి ఫోన్‌కైతే అక్కడి నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది. ఈరోజు ఇంటికి రాను. నాకు బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయాన్నే వచ్చేస్తానని జెప్పింది. రాత్రి గడిచింది. ఉదయానికి కూడా ఇంటికి రాకపోయేసరికి ఫ్యామిలీ వాళ్ళందరికీ కంగారు స్టార్ట్ అయిపోయింది. అమ్మాయికి కాల్ చేస్తుంటే కొన్నిసార్లేమో స్విచ్ ఆఫ్ అనొస్తుంది. కొన్నిసార్లేమో రింగ్ అవుతుంది గానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దాంతో వాళ్ళు పీయూష్‌కి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో వాళ్ళ అనుమానాలైతే పూర్తిగా బలపడ్డాయి. ఇదిలా ఉండగా అమ్మాయి తండ్రికి కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తది. ఆ ఫోన్ కాల్‌లో ప్రిన్సిపల్ చెప్పేదేందంటే, "మీరు అర్జెంట్‌గా కాలేజ్‌కి రండి" అని. తండ్రి కాలేజ్‌కి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్ చెప్పే మొదటి విషయం ఏంటంటే, "నిన్న రాత్రి మీ అమ్మాయి తన మొబైల్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని వీడియోలు పంపింది. ఆ వీడియోల్లో తను, తన బాయ్ ఫ్రెండ్ కలిపి ఉన్న ప్రైవేట్ మూమెంట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వీడియోస్‌లో అమ్మాయి ఒక్కటే కనిపిస్తుంది. అబ్బాయిని బ్లర్ చేశారు" అని చెప్పేసి చెప్పాడన్నమాట. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు ఆ వీడియోలు చూసిన వెంటనే డిలీట్ చేసినా కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్తూనే ఉన్నాడు ప్రిన్సిపల్. ఈలోపే తండ్రికి ఇంకా కాల్స్ వచ్చాయి. చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కాల్ చేసి, అమ్మాయి కొన్ని ప్రైవేట్ వీడియోలని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. అలానే కొన్ని ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసిందని చెప్పారనమాట. ఇదంతా గమనించిన కాలేజ్ ప్రిన్సిపల్‌కి కొన్ని అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.
దాంతో ఆయన చెప్పిందేందంటే, "ఏదో తప్పుగా జరుగుతుందిక్కడ. మీరు వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయండి" అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారనమాట. దాంతో తండ్రి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి, తన అన్నలు, బంధువులు వీళ్ళందరితో కలిసి పీయూష్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ద్వారకాపూర్‌లో ఉన్న పీయూష్ ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు చూసిందేందంటే, పీయూష్ ఇల్లు కూడా తాళం వేసుంది. సో, దాంతో వీళ్ళ అనుమానాలు ఇంకా గట్టిగా బలపడ్డాయి. అటునుంచి అటు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిబ్రవరి 11థ్ సాయంత్రం సుమారు 8-8:30 మధ్యలో పోలీస్ కంప్లెయింట్ అయితే ఫైల్ చేశారు. ఫిబ్రవరి 12థ్‌న పోలీసులైతే ఈ కేస్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఎటువంటి క్లూస్ కానీ, ఇన్ఫర్మేషన్ గానీ ఏమీ దొరకవు. ఫిబ్రవరి 13థ్‌న పీయూష్‌ది అపార్ట్మెంట్ ఉంది గదా! ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళందరికీ పీయూష్ అపార్ట్మెంట్‌లోంచి ఏదో బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో తప్పు జరిగింది ఈ లోపల అని జెప్పేసి. వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళగానే అక్కడ చూసిన దానికి వాళ్ళు షాక్ అయిపోయారు. ఎదురుగా ఉన్న మంచంపై ఒక అమ్మాయి డెడ్ బాడీ. అది కూడా పూర్తి నగ్నంగా. ఆ బాడీ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు వీళ్ళకి కనిపించిందేందంటే, ఆ బాడీ చెస్ట్ పైన ఒక లోతైన పెద్ద గాయం. అండ్ ఆ పక్కనే వంగిపోయిన కత్తొకటి పడిపోయుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత చెక్ చేస్తే ఆ అమ్మాయి బాడీ నిండా గాయాలు. అవన్నీ చూసిన పోలీసులకి ఒక్క విషయమైతే అర్థమైంది. అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని. అక్కడి నుంచి ఆ అమ్మాయి బాడీని పోస్ట్‌మార్టంకయితే పంపించారు. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులకి పీయూష్ మీద అనుమానం అయితే బలపడిందింక. పోలీసులు ఫోన్ ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అమ్మాయిది, పీయూష్‌ది ఇద్దరిది. కానీ పీయూష్‌ది కంప్లీట్‌గా స్విచ్ ఆఫ్ చేసి ఉండటం వల్ల పోలీసులకి పీయూష్ లొకేషన్ దొరకలేదు. కానీ అమ్మాయి ఫోను కొద్దిసేపు స్విచ్ ఆఫ్‌లోను, అలానే కొద్దిసేపు ఆన్ అయ్యి ఉండటం వల్ల అమ్మాయి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసుకొని పోలీసులు మహారాష్ట్రలోని ఒక హోటల్‌కైతే వెళ్తారు. ఫిబ్రవరి 14థ్‌న అక్కడికి వెళ్ళిన పోలీసులకి పీయూష్ కనిపిస్తాడు. కనిపించిన వెంటనే పోలీసులు పీయూష్‌ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ పోలీసులకి పీయూష్ చెప్పిన నిజం ఏంటంటే, ఇద్దరి మధ్యన అంతా బావుండేదని, కానీ జనవరి చివరి వారం నుంచి అమ్మాయి పీయూష్‌తో సరిగ్గా మాట్లాడడం లేదని, దాంతో పీయూష్ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ చాట్స్ చెక్ చేస్తే, ఆ అమ్మాయి తనని మోసం చేస్తుందేమోనని డౌటొచ్చింది. అలానే ఆ అమ్మాయి డేటింగ్ యాప్స్‌లో కూడా ఉందేమోనని చెప్పేసి పీయూష్‌కైతే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. 2 వారాలుగా ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో ఫిబ్రవరి 10థ్‌న ఆమె చెల్లి ద్వారా అమ్మాయిని కలిసే ప్లాన్ అయితే పీయూష్ వేశాడు. దానికి ఆ అమ్మాయి కూడా అంగీకరించింది. ఆ అమ్మాయి ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరూ పీయూష్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లారు. అండ్ మనకు ఆ ఫుటేజ్ కూడా ఉంది. అపార్ట్మెంట్‌కి వెళ్ళిన తర్వాత పీయూష్ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వాలని కోరాడు. కానీ ఆ అమ్మాయి దానికి నిరాకరించి నాకు ఆరోగ్యం బాలేదని చెప్పింది. దానికి పీయూష్ బలవంతంగా ఆ అమ్మాయితో వ్యవహరించాడు. అండ్ దానికి సంబంధించిన టాబ్లెట్లు కూడా పీయూష్ తీసుకున్నాడు. అండ్ అమ్మాయితో సర్ప్రైజ్ అని చెప్పేసి అమ్మాయి కాళ్ళు, చేతులు కట్టేయడం స్టార్ట్ చేశాడు. అది అర్థం చేసుకున్న అమ్మాయి అరవడం మొదలుపెట్టింది. దాంతో ఆ అమ్మాయి నోరుని కూడా కట్టేశాడు. అండ్ ఇదంతా చేసిన తర్వాత ఆ అమ్మాయి పైన బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా అమ్మాయి పైన కోపం తగ్గకపోవడంతో పీయూష్ ఆమె గొంతు నులవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక కత్తి తీసుకొని ఆ అమ్మాయి చెస్ట్ ఏరియాలో బలంగా దాడి చేశాడు. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేందంటే అక్కడ ఆ కత్తి కూడా వంగి పడిపోయి ఉందంటే ఆ గాయం ఎంత లోతుగా ఉందో మీరే అర్థం చేసుకోండి. దాని తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. అక్కడితో ఆగలేదు. 2 గంటలు ఆమె మృతదేహం పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. "నువ్వు నన్ను మోసం చేయకూడదని." తర్వాత బయటికెళ్ళి బీర్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఆమె మృతదేహంతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. తర్వాత అతని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని వాటితో పాటు ఆమె బట్టలు, అలానే ఆమె మొబైల్ గూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ దారి మధ్యలో రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ భయమేసి అటుగా వెళ్తున్న గోవా ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి దారి మధ్యలో అంధేరిలో దిగిపోయాడనమాట. అంధేరిలో ఒక హోటల్ తీసుకున్నాడు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, ఆ హోటల్‌కి వెళ్ళిన తర్వాత పీయూష్‌కి కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్‌ని అడగటం కోసం ఆ అమ్మాయిని ఆత్మని పిలవాలనుకున్నాడు. అండ్ దానికి సంబంధించిన ప్రాసెస్ కోసం గూగుల్ సెర్చ్ చేశాడనమాట. అండ్ దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నిటిని బయటికి వెళ్లి కొనుక్కొని మళ్ళీ హోటల్‌కి తిరిగి వచ్చాడు. అండ్ పీయూష్ ఆమె మొబైల్ తీసుకొనెళ్ళాడు కదా! అదెందుకంటే, ఆ అమ్మాయి మొబైల్‌ని అప్పుడప్పుడు పీయూషే కావాలని ఆన్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఫోన్‌కి ఎవరైనా మెసేజెస్ చేస్తారేమో, తన డౌట్ నిజమేనేమో అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. కానీ అక్కడ ఆ అమ్మాయి మొబైల్‌కి వచ్చిన కాల్స్, మెసేజెస్ అన్నీ వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ తండ్రి నుంచే. అరెస్ట్ అయిన తర్వాత కూడా పీయూష్‌కి ఏమాత్రం పశ్చాత్తాపం గాని, గిల్టీ గాని ఏం లేవు.
మీడియా అడిగిన క్వెషన్స్‌కి ఇప్పుడేమైపోయింది వదిలేయండి ఏం గాలేదు అని జెప్పేసి అంటున్నాడు. ఒక వ్యక్తిని నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ఎవరి మీదైనా మీకు డౌట్స్ కానీ, క్వెషన్స్ కానీ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకొని సాల్వ్ జేసుకోండి. అంతేగాని వాళ్ళని చంపి వాళ్ళ ఆత్మతో డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకోవడం అనేది మూర్ఖత్వం. అండ్ ఇలాంటి నేరస్తులకి కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళు బయటికి రాకుండా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.